చేతికి ముళ్ళు ఉన్నవి అన్నమాట. కీలు ముళ్ళు కొట్టించారు చేతబడి చేసి. అమ్మ మాకు ఇట్లా ప్రార్థన చేయండి అమ్మా అని మేము ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాము, దేలాడుకుంటూ వచ్చాము మా మందిరం అని ప్రార్థన చేయించుకున్నాము. మా ఆయన కింద పడిపోయింది అమ్మగారు ప్రార్థన చేస్తే. మరి నా చేతి నొప్పిడికి తగ్గిపోయింది అమ్మగారు. ఇక్కడ నొప్పి ఉన్నది, తగ్గిపోయింది. ఇప్పుడు నొప్పి లేదు. కళ్ళు కనిపించబోయే గారు ఫోన్ పట్టుకొని చూసి చదువుతుంటే చిన్న చిన్నగా అక్షరాలు చదువుకుంటా ఉండి మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసింది అమ్మ, కింద పడిపోయాను. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? చూపు ఎలా ఉంది చెప్పండి. చూపు మంచిగానే ఉంది అయ్యగారు. బైబిల్ చదవగలుగుతున్నారా? చదవగలుగుతున్నాయి గారు. చదవగలుగుతున్నారు. చూపు స్పష్టంగా ఉంది. అవునాయి గారు. మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ చేతబడి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపు స్పష్టంగా ఉంది. మీరు ఇప్పుడు చదవగలుగుతున్నారు. చదవగలుగుతున్నాయి గారు. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు కార్యం చేస్తున్నాడు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు, సంఘ బిడ్డలకి అందరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మేము 3వ వారం అయింది వచ్చి. ఫస్ట్ వారం వచ్చినప్పుడు దేలాడుకుంటూ వచ్చాము. మేము నైట్ పూట వచ్చాము. అమ్మగారు ఉన్నప్పుడు అమ్మ మాకు ఇట్లా చేతబడి చేశారు అమ్మ అని ప్రార్థన చేయమంటే చేసిండ్రు. మరి నాకు చేతి ఇట్లా వంగనీయకపోయేది. చేతికి ముళ్ళు ఉన్నవి అన్నమాట. కీలు ముళ్ళు కొట్టించారు చేతబడి చేసి. అమ్మ మాకు ఇట్లా ప్రార్థన చేయండి అమ్మా అని మేము ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాము, దేలాడుకుంటూ వచ్చాము మా మందిరం అని. అంటే అమ్మగారు ఏమంది, మీరు నైట్ పూట సాయంత్రం రావద్దు, పొద్దుకులు రండి అని చెప్పింది. సరే అమ్మ అన్నాము, ప్రార్థన చేయించుకున్నాము. మా ఆయన కింద పడిపోయింది అమ్మగారు ప్రార్థన చేస్తే. మరి నా చేతి నొప్పిడికి తగ్గిపోయింది అమ్మగారు. ఇక్కడ నొప్పి ఉన్నది, తగ్గిపోయింది. ఇప్పుడు నొప్పి లేదు. నల్లగా అయిపోయింది ఆ చేతి, ఆ నొప్పిన దగ్గర. అది నా శరీరం అంతా ముళ్ళతో ఉంది. తల నిండా ముళ్ళు ఉండేవమ్మా. నా మోకాలు నడుములు అన్ని నొప్పులు ఉండవి. అరికాలకు కింద కూర్చోలేను, నేను పైన చేసుకోవాలి అన్ని పనులు, కింద అసలు కూర్చోలేనమ్మంటే తగ్గిపోతేలే మీరు రాండి అన్నారు. అంటే సరే అమ్మ అని వచ్చినాము. అదే తర్వాత మా ఆయన కింద పడిపోయినా ఇంటికి పోయినాక 2 రోజుల తర్వాత సెండ్ వచ్చినాం. మండే రోజు వాకింగ్ చదువుతున్నాడు సాయంత్రం పూట. అయ్యే నాకు కళ్ళు కనిపించలేదు, అన్ని నాకు మాకు కళ్ళు కనిపించకుండా చేశారన్నమాట. మూన్లన్నీ చేశారు తల నిండా, మైండ్ పని చేయకుండా. అయితే మా ఆయన చెప్తున్నాడు, నేను నిన్న మన ఫోన్ పెట్టుకొని నేను వాకింగ్ చదివేదాన్ని, ఈరోజు నా కళ్ళు మంచిగా కనిపిస్తున్నవి అన్నది. కళ్ళు కనిపిస్తున్నవి, వాక్యం చదువుతున్నాడు మంచిగా. ఇది వరకు వాక్యం చదివాడు కాదమ్మా, చదువుతున్నాడు కానీ కళ్ళు కనిపించకపోయి అక్షరాలు తెలియదు. ఫోన్ పెట్టుకొని చూసినాడు. ఇప్పుడు ఫోన్ లేకుండా వాక్యం చదువుతున్నాడు. అమ్మగారు ప్రార్థన చేసిండ్రు, కళ్ళు కనిపించినాయి మంచిగా. బైబిల్ చదవగలుగుతున్నాడు. అక్షరాలు కనిపిస్తున్నాయి. అమ్మ మీ భర్త ఉన్నాడు ఎక్కడ? మీ భర్త ఉన్నాడు. చూడండి ఇది అద్భుతం. ఈ బ్రదరు బైబిల్ చదవడానికి కష్టంగా ఉండేది, చూపు సరి కనిపించేది కాదంట. ఈ చేతబడి శక్తుల వల్ల అమ్మగా ప్రార్థన చేసిన తర్వాత స్వస్థ కలిగింది. ఇప్పుడు కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బైబిల్ కూడా నేరుగా చదవగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బేతల్ టవర్లో కార్యం చేస్తున్నాడు. ఎవరున్నారు ఇక్కడ? బేతల్ టవర్లో ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు. జిఎంఓస్ పక్కన ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు. ఆయన కార్యం. బ్రదర్ మీరు చెప్పండి, మైక్ ఇవ్వండి, మీరు సాక్ష్యం చెప్పండి. మీకు ఇదివరకు ఎలా ఉండేదండి చూపు? అయ్యగారు మాకు కళ్ళు కనిపించబోయేది అయ్యగారు. ఫోన్ పట్టుకొని చూసి చదువుతుంటే చిన్న చిన్నగా అక్షరాలు చదువుకుంటా ఉండి మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసింది అమ్మ, కింద పడిపోయాను. మొన్న మీరు కూడా ప్రేయర్ చేస్తే కింద పడిపోయాను. ఒళ్ళల్లో కుచ్చుతున్నవి. ఆ ముళ్ళల్లో కుచ్చుకున్నా కూడా నేను అట్లనే వస్తున్నాను. మా బాబుకు కూడా అట్లనే ఉంది, చదువుకోవాలంటే మైండ్ కూడా లేదు. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? చూపు ఎలా ఉంది చెప్పండి. చూపు మంచిగానే ఉంది అయ్యగారు. బైబిల్ చదవగలుగుతున్నారా? చదవగలుగుతున్నాయి గారు. చదవగలుగుతున్నారు. చూపు స్పష్టంగా ఉంది. అవునాయి గారు. మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ చేతబడి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపు స్పష్టంగా ఉంది. మీరు ఇప్పుడు చదవగలుగుతున్నారు. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు కార్యం చేస్తున్నాడు. చూపు లేని వారికి చూపు, వినికిడి లేని వారికి వినికిడి పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తున్నాడు. యేసయ్యకే మహిమ, యేసయ్యకే మహిమ. ఎస్ బ్రదర్, మీరు సాక్ష్యం చెప్పినందుకు వందనాలు. ఎస్, సాక్ష్యం బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాను. ఎస్, మీకు ఇచ్చే ప్రవచన వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఎస్, మీ యొక్క విశాల సరిహద్దులు దేవుడు పెంచబోతున్నాడు. ఎస్, ఫ్యూచర్ ఏదో సంథింగ్ ఏదో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, ఏదో కట్టాలనుకుంటున్నారు. ఏం కట్టాలనుకుంటున్నారండి?
మైక్లో చెప్పండి, ఏమైనా కట్టాలనుకుంటారా? ఇల్లు కొనాలనుకున్నాం అయ్య గారు. ఏంటంటే ఇల్లు కొనాలనుకుంటున్నాం అయ్య గారు. ఎస్, ఇల్లు కొనాలని, కొత్త ఇల్లు కొనాలో కట్టుకోవాలనుకుంటున్నారు. అవునా అయ్య గారు? అవునా? ఎస్, ఆ ఇల్లు కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సెలవిస్తున్న మాట, మీరు ఎస్ దేవుడు మీకు ఇల్లు కొనుక్కునే విధంగా, కట్టుకునే విధంగా మీకు సాయం చేయబోతున్నాడు. గట్టిగా వారిసివా చెప్పండి. అరే శివ. ఎస్, గాడ్ బ్లెస్.